హాయ్ హలో గైస్. సో ఇప్పుడు మనము ఏ వీడియోస్ ఫ్రీగా అన్లిమిటెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. సో మనకు కావాల్సింది ఒక సైట్ slop.club సైట్కి మీరు సైన్ ఇన్ అవ్వాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. సో లెఫ్ట్ సైడ్లో ఇంటర్ఫేస్లో మనకి సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్తో కూడా సైన్ ఇన్ చేయొచ్చు. సో నేనైతే టెంప్ మెయిల్ యూజ్ చేస్తున్నా, మీరు టెంప్ మెయిల్ ఒకసారి ట్రై చేసి చూడండి, రాకపోతే మీరు జీమెయిల్తో చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టెంప్ మెయిల్ ఇచ్చేసి సైన్ అప్ చేస్తున్నా. అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఏదైనా యూజర్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో ఇది యాక్సెప్ట్ చేస్తలేదు, జీమెయిల్ ఉన్నది యాక్సెప్ట్ చేస్తుంది. సో దానికోసం కూడా ఆల్టర్నేటివ్ మనకు ఉంది smailpro.com. సో ఇక్కడ మనము ర్యాండమ్ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్రియేట్ చేసేసుకొని ఆ జీమెయిల్ మీరు సైన్ అప్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మీ పర్సనల్ ఐడి యూజ్ చేయొద్దు అని అనుకుంటే ఇట్లా చేసుకోండి, ఇది ఒక ఆల్టర్నేటివ్. సో ఇక్కడ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సేమ్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా యూజర్ నేమ్ ఇచ్చేసి సైన్ అప్ చేస్తే మీకు కోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ కోడ్ వచ్చింది మనకు, వెరిఫికేషన్ కోడ్. సో ఈ కోడ్ని మీరు అక్కడ ఇచ్చేసి సైన్ అప్ చేసేయచ్చు. సో ఇక్కడ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది లెఫ్ట్లో, క్రియేట్ స్లాప్ అని. సో అక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి, క్రియేట్ స్లాప్ మీద. ఇక్కడ ఇమేజ్, వీడియోస్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇమేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఏదైనా ర్యాండమ్గా మీరు టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక శాంపుల్గా క్రియేట్ బైక్ రేసింగ్ ఇమేజ్ అని క్లిక్ చేసిన, టైప్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్రెడిట్స్ అనేవి చూపిస్తుంది, బ్యాటరీ ఐకాన్ లాగా. సో 30 ఇస్తారు ఇనీషియల్గా మనం సైన్ అప్ అవ్వగానే, అందులో నుంచే డిడక్ట్ అవుతాయి. సో పబ్లిక్ ప్రైవేట్ అని ఉంటుంది, ఇక్కడ మనకు ఇలా జనరేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు ఒక వీడియో కోసం ఒక ఇమేజ్ కావాలి. దానికోసం నేను ఒక వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఒక స్పైడర్ మ్యాన్ ఇమేజ్ని జనరేట్ చేసుకున్నా. సో ఇక్కడ వీడియో మనం జనరేట్ చేసి చూద్దాం. సో మనం ఇంతకుముందు చేసింది ప్రాంప్ట్ టు ఇమేజ్, ఇప్పుడేమో ఇమేజ్ టు వీడియో. సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఏదైనా ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనము జనరేట్ చేసుకోవచ్చు దాన్ని వీడియోగా. ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం అది జనరేట్ చేస్తుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ రిజల్ట్స్ అనేది నేను ఎండ్లో చూపిస్తాను. సో ఇంకొకటి, మనము వీడియో మీద క్లిక్ చేసి మనము టెక్స్ట్ టు వీడియో చేసుకోవచ్చు. సో ఇందాక ముందు మనము పిక్చర్ టు వీడియో చేసినాము, ఇప్పుడు మనము టెక్స్ట్ ఇచ్చి దాన్ని వీడియోగా కన్వర్ట్ చేస్తున్నాము. క్రియేట్ అ బైక్ రేసింగ్ సీన్ విత్ రైడర్ అని చెప్పేసి నేను చిన్న ప్రాంప్ట్ ఇచ్చిన. సో ఈ రిజల్ట్స్ అనేవి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో వస్తాయి. ఇక్కడ జనరేటింగ్ అని వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది, ఫ్రీ వర్షన్ కాబట్టి మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు ఇవి. సో వీడియోని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ ఆస్పెక్ట్ రేషియో మాత్రం ఆప్షన్ లేదు, మనము ఎంత సెలెక్ట్ చేసుకోవాలనేది. సో మనము రీల్స్ కోసం, యూట్యూబ్ షార్ట్స్ కోసం ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా క్రియేట్ అయిపోయిన తర్వాత కింద ఫ్రేమ్ అని కనిపిస్తుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనము. సో అక్కడ నుంచి కంటిన్యూస్ అనమాట, మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం అక్కడ కంటిన్యూస్ అయిపోతుంది. ఆ బార్ అనేది ఎండ్ వరకు ఇట్లా పుల్ చేసేస్తే అక్కడ నుంచి మీరు ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి రీమిక్స్ చేయొచ్చు అనమాట, ఉన్న వీడియోని ఎక్స్టెండ్ చేసుకుంటూ. సో మీకు ఒక లెంతీ వీడియో కావాలన్నా వస్తుంది, అన్లిమిటెడ్ వీడియోస్ కావాలన్నా చేసుకోవచ్చు. సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇమేజ్ టు వీడియో, ప్రాంప్ట్ టు వీడియో, ప్రాంప్ట్ టు ఇమేజ్, ఇట్లా అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ జనరేటింగ్ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏమేమి జనరేట్ చేసినారో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్స్ చూసేయండి.